పూదోట, బండ్రు ప్రవాహంలో పుట్టిన పాటల బర్మ కామెడీ విమలక్క, డయాస్ ముందున్న భావజాలాల మధ్యాహ్న సంఘర్షణ కోరుకుంటున్నాను. ఎప్పుడు సమాజం కోసం అందరితో సహాయాన్ని, చదువును క్రమశిక్షణ మీ అందరికీ ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన సామాజిక విప్లవాలు. వాస్తవానికి నేను వ్యక్తి ఆరాధనకు, వ్యక్తి పూజకు చాలా దూరం కాదు, చాలా వ్యతిరేకమైన. కానీ లాస్ట్ ఇయర్ ఇదే బహుజన బతుకమ్మ రెండో పాటల్ని మా కరీంనగర్ జిల్లా మా విలేజ్ సంగులలో షూట్ చేయడం జరిగింది. అంటే ఒక వ్యక్తికి ఎంత అజ్ఞాత జీవితంలో ఎంత అనుభవాలు ఉంటే, ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని కడగళ్ళు, ఎన్ని ఆకలి, ఎన్ని పోరాటాలు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపితే ఒక వ్యక్తికి ఎంత పేషెన్సీ, ఎంత ప్రేమ పెరుగుతుంది అనేది కామెడీ విమలక్కను అంటే ప్రత్యక్షంగా మా ఇంటికాడ 10 రోజులు ఉన్నప్పుడు నాకు ఆ తలుపు తగ్గింది. ఎందుకంటే అరుణోదయ టీం నుంచి ఒక 50 మంది మా ఇంట్లో స్టే చేస్తున్నప్పుడు అసలు ప్రతి వాళ్ళకు కోపం వస్తుంది. అంటే చిన్న చిన్న విషయాలకు కానీ, చాలా పెద్ద పెద్ద విషయాలకు కానీ కోపం వస్తుంది. కానీ అసలు ఏనాడు కూడా 10 రోజుల నుంచి నేను చాలా నిశ్చితంగా గమనించే వ్యక్తిని కాబట్టి సైకలాజికల్గా అసలు ఏనాడు కూడా ఒక కోపము, ఒక అనుబంధం కూడా ఇక తమ్మి పొంది అన్నది కాకుండా అసలు ఏనాడు కోపంగా ప్రదర్శించిన సందర్భం లేదు. అలాంటి ఉరవడిని, అలాంటి సంస్కృతిని, అలాంటి నాగరికతను ఇక్కడ తీసుకొచ్చింది సామాజిక ఉద్యమాలు, విప్లవోద్యమాలు. మా కరీంనగర్ జిల్లాలో సరే ఈ బహుజన బతుకమ్మ దాదాపుగా భౌతికంగా 15 సంవత్సరాలు గడుస్తుంది ప్రజలు. కానీ భావజాలాల పరంగా దాదాపుగా ఒక 10 ఏళ్ల కిందనే బహుజన బతుకమ్మ ఉంటుంది. కుదురుపాక మల్లమ్మ కావచ్చు, కుదురుపాక రాజావ కావచ్చు, మా నాయన కన్నా, మా చిన్నాయన కన్నా కూర మల్లమ్మ కావచ్చు, చాలామంది విప్లవకారుని, యోధులు కన్నా తల్లిదండ్రులు కావచ్చు. 1970 కంటే ముందే మా ఏరియాలో నేను ఈ డయాస్ చెప్పాను, మళ్ళీ చెప్పాలి. ఎందుకంటే ప్రచారాలు ఏముంటాయి, చరిత్ర జరుగుతుంది. ఎప్పటికైనా ఆరోపణలన్నీ నీటి బుడలాగా తేలిపోతాయి, కానీ చరిత్రలో నిజంగా మిగిలిపోతుంది. అది సత్యం, అది సైన్స్ చెప్పింది. చరిత్రలో 1970 ప్రాంతంలోనే మా విమలాడ ప్రాంతంలో చెక్కపల్లి భగవంతరావు ఉంటాడు, నిమ్మపల్లి భాస్కర్రావు, అల్మాచూర్ మోహన్ రెడ్డి, మెట్పల్లి రాజేశ్వరరావు ఉంటారు. వాళ్ళ మాట మా ఏరియాలో వేదం. డైరెక్ట్ చెక్కపల్లి భగవంతరావు అనే వ్యక్తి 1972లోనే ఇందిరాగాంధీ ఫోన్ చేస్తాడు ల్యాండ్ ఫోన్లో డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి. అదే చెక్కపల్లి భగవంతరావు ఒక వ్యక్తిని సింగిల్ విండో చైర్మన్గా పెట్టి 2 మాసాలు గెలిపిస్తే ఆ గెలుపును ఒక 4 జిల్లాల ఆధ్వర్యంలో, కొన్ని 100 మంది కార్యకర్తల ఆధ్వర్యంలో అదే విధంగా టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఊరేగింపుగా తీసుకెళ్తా ఉంటే గెలిచిన వ్యక్తిని అక్కడున్న అంతో ఇంతో చట్టం పరిధిలో పనిచేయాలని అనుకున్న ఒక ఎస్ఐ చెక్కపల్లి భగవంతరావు పట్టం పట్టి, సరే ఇది మీకు పర్మిషన్ లేదు, మీరు ఇట్లా ర్యాలీ చేయడం కరెక్ట్ కాదు, మొత్తం ఆర్మ్స్ కూడా ప్లే చేస్తారు, అంటే రోడ్స్లో ఆర్మ్స్ కూడా ప్లే చేస్తారు, ఇది కరెక్ట్ కాదంటే అదే ఎస్ఐని చెక్కపల్లి భగవంతరావు నడి రోడ్డు మీద బట్టలు చేసి కొట్టి, లైవ్లో కొట్టి, అదే జీప్ కట్టి ఆ ర్యాలీ మొత్తం తీసిన సందర్భం ఉంది. అంటే అలాంటి చెక్కపల్లి భగవంతరావు, అల్మాచూర్ మోహన్ రెడ్డి, బొంతల భాస్కర్రావు, మెట్పల్లి రాజేశ్వరరావు, మా తిమ్మాపూర్ మనోహర్రావుకు వ్యతిరేకంగా ఒక పూర్వరాజు పోరాటం ఈరోజు మనందరికీ నిలబడేసింది. దట్ ఈస్ ద హిస్టరీ, దట్ ఈస్ ద స్ట్రగుల్. అంటే అంత గొప్ప పోరాటాన్ని, త్యాగాల వారధిని, చైతన్యాన్ని దోషులకు ఎత్తుకొని ఇప్పటికీ వెనుచూపకుండా, రాజ్యాన్ని కావాల్సకుండా, భౌతికంగా ఎన్ని సమస్యలు ఉన్నా, మానసికంగా ఎంత సంఘర్షణ జరుగుతున్నా, ఆర్థికంగా ఎన్ని లోటుపాట్లు జరుగుతున్నా, ఇప్పటికీ బహుజన బతుకమ్మను ఒక ఆరిపోని దీపంగా మనందరి ముందు నిలబడలేసింది. అది ఎవరు ఒప్పుకున్నప్పుడైనా విమలకు జరుగుతుంది, అరుణోదయ జరుగుతుంది. దాని వెనుక ఉన్న సాహిత్య పరంగా, పాటల పరంగా, దాన్ని మేధావుల చరిత్రలో, మేధావుల మెదలలో
మస్తిష్కాలలో బహుళ సమాజంలో ఒక చర్చకు దారి తీసిన సందర్భంగా ఉందంటే సాహిత్యపరంగా కాబట్టి మిత్రం కలుగుతుంది. కొన్ని వందల పాటలు, కొన్ని వేల పాటలు మామూలు విషయం కాదు. అందుకే బహుజన బతుకమ్మ ఒక ఫెస్టివల్ కాదు, దిస్ ఈజ్ ఏ సోషల్ మూమెంట్ అని ఒక బ్యూటిఫుల్ కొటేషన్ ఉంది. ఒక పండుగ కాదు, అంటే తెలంగాణ ప్రాంతాల్లో దొరకలీలకు, పటేళ్లకు, పట్వారీలకు, దళితులు, బహుజనుల్ని, ఒక ఆడబిడ్డల్ని, తల్లుల్ని, అక్కల్ని మొత్తం బట్టలు వేసి మీరు ఆడాలి అనే హుకుం జారీ చేసి ఆడిపించిన సందర్భం ఉంది. దానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు, ఎన్నో విలువలు, ఎన్నో వేగువలు, ఎన్నో వెలుగులు, అద్భుతమైన త్యాగ, అద్భుతమైన చరిత్ర. మన చరిత్ర లోపలికి వెళ్తా ఉంటే అశాంతం తవ్వే కొద్ది బయటకు వస్తూనే ఉంటాయి. ప్రత్యక్షంగా నేను కరీంనగర్ జిల్లాలో పుట్టినందుకు, నా కుటుంబము విప్లవోద్యమంలో త్యాగాలు చేసినందుకు, ఆ ఒరవడిని ఇప్పటికీ కొనసాగిస్తున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. బహుజన బతుకమ్మ 15 సంవత్సరాలైనా, ఇంకా 15 సంవత్సరాలు అవుతున్నా ఎప్పటికీ నిలిచిపోయే చారిత్రక దృక్పథం, సాంస్కృతిక దృక్పథం, నాగరికత దృక్పథం ఖచ్చితంగా ఉంటుంది. ఈ స్పేస్ను ఎవరు కూడా పూరించలేదు. ఈ స్పేస్ అంటే రాజ్యము మారుతున్న కొద్ది, బూర్జ రాజకీయాలు, మార్కెట్ శక్తుల్ని ఇంపాక్ట్ చేస్తున్న కొద్ది, క్యాపిటలిజం ఇంకా మనిషి మస్తిష్కాలకి ఇంకా చాలా ఫోర్స్ఫుల్గా వస్తున్న కొద్ది, ఇలాంటి ఒరబడి, ఇలాంటి చైతన్యం అనేది ఖచ్చితంగా ఎక్కడో కూడా మినుకు అనుకునే ఉంటుంది. అవి అలాంటి మినుకు అనుకుంటున్న చారిత్రక సందర్భంలో మనందరం విలువలుగా బహుజన బతుకమ్మకు, ఏసీఎఫ్, ప్రజా పోరాటాలకు, ప్రజా ఉద్యమాలకు ఖచ్చితంగా మనం సహాయం చేయాలి, ఖచ్చితంగా నిలబడాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం బహుజన బతుకమ్మకు ఏదో ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్ మీద ఆ ఇష్యూ మీద పరిష్కారం కోసం చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మద్య మత్తు మీద, గంజాయి అండ్ ఆల్కహాల్ మీద, మత్తు వీడండి యువత, మీరు జీవితాన్ని ఆశ్రయించుకోకండి, జీవితాన్ని మీరు యువశక్తి అనేది దేశశక్తి, మీరు నిర్వీర్యమైపోతే రాజ్యానికే లాభం అని ఒక అద్భుతమైన టాపిక్ తీసుకొని మిత్ర పాట రాశాడు. లాస్ట్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలు, ఆకృత్యాలు, దారుణాలు, హత్యలు, ఆత్మహత్యలు, అంటే రాజ్యహింస కావచ్చు, మతహింస కావచ్చు, కులహింస కావచ్చు, చివరికి కుటుంబ హింస, గృహహింస కూడా మహిళల మీద జరిగిన హింసలు లేదు. ఇప్పుడు చాలా మంది గొప్ప గొప్ప విప్లవకారులు, చాలా మంది బూర్జ రాజకీయాలకు వచ్చిన వాళ్ళైనా, సేమీకుడులైనా, ఎవరైనా సరే ఆడదాన్ని ఒక తాయిగానో, ఒక వస్తుగానో చూస్తే అక్కడి నుంచి హింస అనేది, అక్కడి నుంచే చైతన్యం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి హింసకు ఎప్పుడైనా వ్యతిరేకంగా కలమించడమే నిజమైన చైతన్యం అవుతుంది. అది ఏ హింస సరే. బహుజన బతుకమ్మ అంటే కేవలం మహిళలకు సంబంధించిందో, లేకపోతే తెలంగాణ కల్చర్ సంబంధించిన కాదు. మనము తంగేడు పూల నుంచి మొదలు పెడితే కట్టపూల వరకు, అంటే అప్ టు బాటము ఎన్ని రకాల వరుసలు ఉంటాయో, ఎన్ని రకాల పూలు ఉంటాయో, అన్ని రకాల కంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో నార్త్ ఈస్ట్, మిడిల్ ఈస్ట్ నుంచి మొదలు పెడితే పాలస్తీనా వరకు, అమెరికా సామ్రాజ్యాల నుంచి మొదలు పెడితే క్యాపిటలిజము, రాజ్యము, మార్కెట్, మతము, కులము, ఫాసిజము, హిందూ మతం నుంచి మొదలు పెడితే బహుజన బతుకమ్మ తన అంశాలు ఈ చరిత్రలో. ఈ దేశం మొత్తం విముక్తి కావాలి, ఈ ప్రపంచంలో సమానంగా ఉండాలి అని గొప్ప కోరుకునే ఒక అద్భుతమైన విశాలమైన దృక్పథం. అంటే బహుజన బతుకమ్మను కల్చర్కు, ప్రకృతికి పూజించకుండా ఒక విశాలమైన ఒరబడి తీసుకున్నది. అంటే అంత బ్రాడ్గా పాలస్తీనాలో అన్యాయం జరిగిన, ఈవెన్ పాకిస్తాన్లో అన్యాయం జరిగిన, వెనిజులాలో అన్యాయం జరిగిన, ఈవెన్ అమెరికా సామ్రాజ్యాలు చెప్పుకుంటే అమెరికాలో కూడా ట్రేడ్ యూనియన్లకు అన్యాయం జరిగిన స్పందించే విశాలమైన దృక్పథం ఉంది. కాబట్టి అంత విశాలమైన దృక్పథాన్ని ఒడిచిపట్టుకొని మనం కూడా త్యాగాల విలువలో, పోరాటాల్లో భాగం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మణకు, విమలకు, బహుజన బతుకమ్మైన విమలకు, లక్ష్మణకు, దీనికి అద్భుతమైన పాట రాసిన కామెడీ మిత్రులకు మా ఉస్మానియా పక్షాన సామాజిక థ్యాంక్ యూ.